తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి నెల 14వ తేదీన సంక్రాంతి పండుగ జరుగుతుంది. సో మరి మకర సంక్రమణం కూడా జరుగుతుంది కదా గురుగారు. సో స్పెషల్గా మకర సంక్రమణం తర్వాత ఏ ఏ రాశులకి అంటే ఏ విధంగా ఉండబోతుంది, అంటే కొన్ని రాశుల వారికి ఏమైనా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి అంటారు కదా. సో ఆ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, అలాగే ఖచ్చితంగా మనకు సంక్రాంతి రోజు చేయాల్సిన పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి తెలియజేస్తారా గురుగారు? అంటే ఒక్కొక్క లగ్నము బట్టి కొన్ని మంచి కొంత ఇబ్బంది ఉంటుందమ్మా సంక్రాంతికి. గుర్తుపెట్టుకోండి, మకరంలోకి రవి భగవానుడు కాబట్టి ఉదాహరణకి మేషం అనుకోండి. మేషం వారు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే 6 నెలల రోజుల పాటు, అంటే ఇది 12 లగ్నాల వారికి కూడా సూర్య భగవానుడు మకర రాశిలో ఉండి జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 వరకు అక్కడే ఉంటాడు, మకరంలో ఉంటాడు. ఈ సంచార కాలంలో మేషం వారికి గుర్తింపునిస్తాడు. ఇక్కడ ఒక గుర్తింపు, కానీ జీవిత భాగస్వామితో లేదా పార్ట్నర్స్తో కొంత స్ట్రెస్ జరుగుతూ ఉంటుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి మేషం వారు. మరి వృషభం వారికి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అప్పులు ఇవ్వడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృషభం వారు. మిథునం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బిజినెస్లో లాభాలు చేసే ప్రయత్నంలో లాభాలు ఉంటాయి మిథునం వారికి, కానీ స్నేహితుల వల్ల షేర్ మార్కెట్ వల్ల ఇబ్బంది వస్తుంది. అది మెయిన్గా చూసుకోవాలి. ప్రేమించిన వారితో కొంత స్ట్రెస్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి మిథునం వారికి. కర్కాటకం వారికి కనుక చూసుకుంటే ఈ మకర సంక్రమణం అనేటువంటిది 100% ఉద్యోగ యోగం ఇస్తుంది. కానీ జాగ్రత్త ఏమిటంటే కర్కాటకం వారు ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేదా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే కలిగే మంచి ఫలితాలు హైయర్ ఎడ్యుకేషన్ గాను, తండ్రి బ్యాంక్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది. కానీ మీరు ఏదైనా మాట్లాడుకునేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఒక అగ్రిమెంట్ చేసేటప్పుడు ఇంత లాభం వస్తుంది అనేటువంటి భావంతో వెళ్ళినట్లయితే అదంత ముందుకు వెళ్ళదు సింహం వారికి. కాకపోతే కొంచెం 6లో రవి పోటీతత్వం ఇస్తుంది. కానీ అదే కన్య అనుకోండి అమ్మ, కన్యవారికి కలిగే ఫలితాలు ఏంటంటే ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి వస్తాయి. కాకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మీరు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో లేదా మార్కెటింగ్ లేదా బిజినెస్ లైన్స్లో ఉన్నారు, అక్కడ మీరు ఎవరికైనా నమ్మి ధనం ఇచ్చేటప్పుడు చూసుకోవాలి కన్యవారు. ఇక తులావారికి కనుక చూసుకుంటే ఇక్కడ వివాహం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వివాహం అవ్వట్లేదని బాధపడేటువంటి వారికి ఇది ఒక గుడ్ న్యూస్. వివాహ యోగం ఉంటుంది ఈ 1 మంత్. కొంచెం జాగ్రత్తగా కనుక వీళ్ళు ప్రయత్నం కనుక చేసినట్లయితే. మరి జాగ్రత్త ఏం తీసుకోవాలంటే వీళ్ళు లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తులవారు. మరి అదే మీకు వృశ్చికం అనుకోండి అమ్మ. వృశ్చికం వారికి ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ కాంపిటీషన్ వాటిల్లో సక్సెస్ అవుతారు. ఎనీ కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో ఎంతో కొంత సక్సెస్ పార్ట్ అయితే వీళ్ళు చూస్తారు. జాబ్స్ లభిస్తాయి ఇక్కడ చెప్పాలంటే. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ వాటిల్లో ఒకవేళ జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ డిఫెన్స్, మిలిటరీ ఇట్లాంటి వాటిల్లో జాబ్ వస్తాయి జాబ్స్. ఇక వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త మాత్రం వృశ్చికం వారు ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఇన్సూరెన్సెస్ ఏమైనా పెండింగ్లో ఉన్నట్లయితే వాటికి తొందరగా కట్టేయడం చేయాలి. లేనట్లయితే ఇన్సూరెన్సెస్ మూలంగా, ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా ఇబ్బంది పడతారు. ఇక ధనస్సు వారు కనుక చూసుకుంటే ఎప్పటి నుంచో సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. రాజకీయంగా లబ్ధి ఉంటుంది, స్నేహితుల మూలంగా కొంత లబ్ధి ఉంటుంది. సంతానం మీకు సహకరిస్తారు, ఉన్న సంతానం లేదా ఫ్రెండ్స్ ద్వారా కొంత సహకారం ఉంటుంది. కానీ ఈ ధనస్సు వారికి ముఖ్యంగా ఇక్కడ పార్ట్నర్స్ చేసిన తప్పిదం వల్ల వీళ్ళు నష్టపోతారు. అది జీవిత భాగస్వామి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే ఈ 4 రోజుల పాటు ఈ మకర సంక్రమణంలో రవి యొక్క సంచారం వల్ల ఇక్కడ పర్టికులర్గా ఏదైనా ప్రాపర్టీ, గవర్నమెంట్ కంఫర్ట్స్, గవర్నమెంట్ వెహికల్స్, డిపార్ట్మెంట్ రిలేటెడ్ మూలంగా కొంతవరకు సహకారాలు లభించడం చూపిస్తుంది. కానీ వీరికి మకరం వారు తొందరపడి ఉద్యోగం మానేయకూడదు. ఉద్యోగం మానడము, తొందరపడి తెలిసిన వాళ్ళకి అప్పులు ఇవ్వడం, అప్పులు ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకొని ఇట్లాంటి తప్పిదాలు చేస్తారు. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి ఇక్కడ ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడం వల్ల వీళ్ళకి పాజిటివ్గా కొన్ని పనులు అవుతాయి. కానీ
ఫస్ట్ కొంతమంది చూడండి ఫోన్ చేస్తా వస్తున్నామంటే సరే వస్తున్నాను, మళ్ళీ కొంతసేపు నేను రానంటారు, మళ్ళీ కొంతసేపు అయ్యాక వస్తాను అంటే కన్ఫ్యూజన్ స్టేజ్. ఓకే. ఆలోచన విషయంలో ఒక నిర్ణయం తీసుకునే విషయంలో కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు రవి 12లో ఉన్నందుకు. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి రవి 12లో ఉన్నప్పుడు. అండ్ అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళి ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోండి. ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు మళ్ళీ కుంభం వారు ఈ టైంలో. ఇక మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ మీనం వారికి వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే కుంభం వారికి జాగ్రత్త ఏమిటి అంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఈ జాగ్రత్తలు కనుక తీసుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి బాగుంటుంది. అయితే ఈ సంక్రమణం రోజు దీన్ని పెద్ద పండగ కంటే కూడా పెద్దల పండగ అంటారమ్మా. అంటే పెద్దవాళ్ళకి వస్త్రాలు పెట్టడం, వాళ్ళ పేరు మీద స్వయం పాకం ఇవ్వడం చేసినట్లయితే మీకు ఎలా అయితే ఒక గ్రహానికి జపం చేయించుకుంటే కొంత ఫలితం వస్తుందో, ఎలా అయితే ఒక దేవతకి పూజ చేసుకుంటే ఇంట్లో ఒక అభిషేకము ఏదో చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో, మీరు పితృదేవతల పేరు మీద వాళ్ళకి వస్త్రాన్ని పెట్టి అది ఇంకోళ్ళకి ఇవ్వడం కానీ, లేనట్లయితే పిండ ప్రధానాలు కానివ్వండి, లేనట్లయితే మనకి ఆ యొక్క తిలలో వదలడం కానివ్వండి, స్వయం పాకం ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు అంత ఫలితాన్ని ఇస్తాయి. ఒక పెద్ద యాగాలు హోమాలు చేసిన ఫలితం ఇస్తుంది. ఓకే గురుగారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ద్వాదశ రాశులు కూడా మనకి మకర సంక్రమణం మొదలుకొని సో ఫిబ్రవరి 14 వరకు ఈ జాగ్రత్తలు పాటిస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే గురుగారు. అయితే మరి ఈ రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మకర సంక్రాంతి రోజు మంచిది అంటారు? అందరికి ఒకటేనమ్మా, మకర సంక్రమణం రోజు అందరూ కూడా పితృదేవతలకు దానం ఇవ్వడం, స్వయం పాకం ఇవ్వడం ఉత్తమం. రెండవది గోశాలకు వెళ్ళి సేవ చేయడం ఉత్తమం. అందులో బెల్లము అండ్ క్యారెట్స్ ఎంత తినిపిస్తే అంత మంచిది గోవులకి. ఓకే గురుగారు. అయితే మనకి ముఖ్యంగా సంక్రాంతి పండగ అనగానే సో ఆడవాళ్ళకి వచ్చేసి ముంగిళ్ళల్లో ముగ్గులు పెట్టుకోవడం బాగా అలవాటు, గొబ్బెమ్మలు పెట్టుకోవడం. అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏంటంటే గురుగారు, సో తెల్లవారితే పండగ, సో పెద్ద ముగ్గు వేయాలి, రంగులు నింపాలి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, సో సమయం చాలా ఇదవుతుంది అనేసి చాలా మంది ఏం చేస్తారంటే ఈ మధ్య కాలంలో సో నైట్ పూటే ముగ్గు వేసేసి పడుకుంటున్నారు. సో అది కరెక్టా? మన సనాతన ధర్మం ప్రకారం అలా నైట్ పూటనే ముగ్గు వేసేస్తే మంచిది అంటారా కాదంటారా? అంటే పొద్దునే వాళ్ళకి కుదరదు, కొంతమందికి చిన్నపిల్లలు ఉంటారమ్మా, వాళ్ళు నైట్ పడుకుంటేనే వీళ్ళకి ఫ్రీ అవుతారు. ఓకే. అలాగా అస్సలు ఇంకా కుదరదు, నాకు మార్నింగ్ లెగిస్తే అస్సలు అవ్వదండి, ఎట్టి పరిస్థితుల్లో నాకు కాని పని అన్నప్పుడు ఇంకా భగవంతుని తలుచుకొని నైట్ వేసుకుంటారు. లేదంటే సాంప్రదాయపరంగా అయితే పగలు వేయడమే కరెక్ట్. ఉదయం నిద్ర లేచి వెంటనే 5 గంటలకు 4 గంటలకు మొదలు పెట్టుకుంటారు పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు. డే టైం వేసుకోవడమే కరెక్ట్ చెప్పాలంటే. కాకపోతే కుదరదు, ప్రాబ్లం ఉంది, సమ్ వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు కొంత సడలింపు పర్లేదు. ఓకే గురుగారు. ఇది మరి మనకి సంక్రాంతి పండుగ రోజు దేవతారాధన ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యాన్ని దేవుడికి సమర్పించాలి, సో పూజా విధానంలో ఏవైనా మార్పులు చేసుకుంటే మంచిది అంటారా గురుగారు? ఏమీ లేదమ్మా, చాలా సింపుల్. ఇక్కడ మీ ఇష్టదైవం చేసుకోవచ్చు, లేదంటే మీరు ముఖ్యంగా విష్ణువుని, లక్ష్మీదేవిని, అమ్మవారిని అంటే మన లలిత అమ్మవారిని, శివుణ్ణి చేసుకోవచ్చు. గణపతి పూజ కూడా చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఈ దేవతని ఆరాధించాలని రూల్ అనేది, మీ ఇష్ట దేవతని ఖచ్చితంగా చేయొచ్చు పూజాది విధానాలు. కాకపోతే అక్కడ భక్తి ప్రధానం, భావన ప్రధానం. భక్తి భావన లేకపోతే ఏముండదు. దేవత దాకా ఎందుకు, మీరే ఉన్నారమ్మా, మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు, మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ మీకు ఎంతో ప్రేమగా మీకు ఒక టీయో వాటరో ఇచ్చినప్పుడు తీసుకునే విధానానికి సరే తీసుకొని అక్కడ పెట్టిన విధానం చాలా తేడా ఉంటుంది కదా. అవును. సో గురుగారు నిజంగా ముఖ్యంగా మనకి మకర సంక్రాంతి అనగానే మకర సంక్రమణం జరుగుతుంది. సో ఏ రాశుల వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, సో అందరూ కలిసి ఎలాంటి నియమాలని పాటించాలి అనే విషయాలని కూడా మా వీక్షకుల కోసం చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.